ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము యెహోవా ఉత్తముడు. లేఖన భాగము కీర్తనలు 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. స్నేహితులారా, యెహోవా ఉత్తముడు అని ఎలా తెలుసుకోవాలట? రుచి చూచి తెలుసుకోవాలట. మనం ఏదైనా మనకు తెలియని ఒక క్రొత్త పదార్థమును, అంతకుముందు ఎప్పుడు తినని పదార్థమును తినాలంటే కొంచెం సంశయిస్తాం. అది ఎలా ఉంటుందో, చేదుగా ఉంటుందో, కారంగా ఉంటుందా, పుల్లగా ఉంటుందా అని అనుమానపడుతూ ఉంటాం కదా. మన పక్కన వాళ్ళు తింటున్నా సరే వెంటనే మనం తినలేం. అందుకు కారణం, అంతకుముందు ఎన్నడూ దాన్ని రుచి చూచి మనం ఎరిగి ఉన్నాం. పక్కన వాళ్ళు చాలా బాగుంటుంది అని ఎన్నిసార్లు చెప్పినా మనం దాన్ని రుచి చూస్తే తప్ప దాన్ని మనం గ్రహించలేం. ఒకసారి దాన్ని రుచి చూసిన తర్వాత మనకు నచ్చితే పదే పదే తింటాం. సరే, పదార్థాలన్నిటినీ తిని దాని రుచి ఎలా ఉంటుందో చెప్పగలం. మరి దేవుణ్ణి తినాలంటే ఎలా? తినడమైనా, వినడమైనా, చూడటమైనా ఏదైనా దాన్ని అనుభవించడం అవుతుంది. ఒక్క తినడం గురించే కాకుండా చాలా విషయాలని మనం రుచి చూడటంతోనే పోలుస్తాము. ఇతరుల గురించి చెప్పేటప్పుడు వారి టేస్ట్లు వేర్లే అంటుంటాం. ఎవరితోనైనా స్నేహం చేస్తే తప్ప వారు మంచోళ్ళో చెడ్డోళ్ళో మనకు చెప్పలేం. హాయ్ అంటే హాయ్ అనే స్నేహంలో ఎదుటివారి గురించి అంతగా అస్సలు తెలుసుకోలేం. దేవునితో స్నేహం చేస్తే తప్ప దేవుడు అంటే ఏంటో మనకి తెలియదు. కాబట్టి మన హృదయములో దేవునితో స్నేహం చేయొచ్చండి. మన హృదయములో దేవునితో మాట్లాడొచ్చు. దేవుడు కూడా మన హృదయాల్లోని ఆలోచనల ద్వారా మనతో స్నేహం చేస్తాడు, మనతో మాట్లాడతాడు. హృదయము ద్వారా అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. దావీదు నా హృదయానుసారుడు అని దేవుడే చెప్తున్నాడు. హానోకు దేవునితో నడిచేటట. కొంతమందితో స్నేహం చేయడానికి మన హృదయం తాతాలాడుతూ ఉంటుంది. కొంతమంది స్నేహాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేం, అసలు వదులుకోలేం కూడా. మనుషులతో స్నేహానికే అంత విలువ ఉంటే దేవునితో స్నేహం ఇంకెంత మధురంగా ఉంటుందో రుచి చూస్తే తప్ప తెలుసుకోలేం కదా. ఒక్కసారి దేవునితో స్నేహం చేద్దాం, దేవునితో నడుద్దాం, దేవునితో మాట్లాడదాం, ఆయన్ని రుచి చూచి తెలుసుకుందాం. అప్పుడు ఆయన ఉత్తముడని మనకి తెలుస్తుంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, ఈ లోకములో మేము జీవించినంత కాలం ఉత్తముడైన మా దేవునితో మేము స్నేహం చేసే కృపను మాకు దయచేసి నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.